నాలుక యొక్క శక్తిని బట్టి దావీదు 4 కుమారులను పోగొట్టుకుంటాడు. 2 సమూయేలు 12వ అధ్యాయం 6వ వచనాలు చూసినట్లయితే, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానుతో అనెను. ఈ మాటలు దావీదు గారే అంటారు. ఇక్కడ ఒక గొర్రె పిల్ల అనగా ఊరియా యొక్క మరణము. ఊరియా యొక్క మరణానికి ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని దావీదు తన నోటితో అంటాడు. ఆ 4 గొర్రె పిల్లలు ఎవరో కాదు కానీ దావీదుకు బెత్షెబకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోతాడు. రెండవది అమ్నోను చనిపోతాడు. మూడవది అబ్షాలోము చనిపోతాడు. నాలుగవది అదోనియా చనిపోతాడు. ఈ చనిపోయిన 4 కూడా దావీదు యొక్క కుమారులే. కనుక ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డలను దీవిస్తున్నావో శపిస్తున్నావో ఒకసారి నువ్వు గమనించుకో. నీ బిడ్డలు సరైన స్థితిలో లేనప్పుడు నువ్వు వారిని శపిస్తున్నావేమో, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఇంతే, ఇలాంటి మాటలు అంటున్నావేమో. నీవు పలికిన మాటను బట్టి నీ బిడ్డల జీవితం ఆధారపడి ఉంటుంది. వాళ్ళ చెడు స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు గనక వారిని దీవించి ఆశీర్వదించి వారి పైన నువ్వు మంచి మాటలు పలికినప్పుడు నువ్వు బాగుపడతావు, నువ్వు మంచిగా ఉంటావు. ఈ విధంగా నువ్వు మంచి మాటలు వారిపైన ప్రకటించినప్పుడు వారి జీవితాలు మేలుకరంగా మార్చబడతాయి. కనుక మీ బిడ్డల జీవితం లేదా మీ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారో దాని ప్రకారం మీ నోటి మాటను ఉపయోగించమని క్రీస్తు యేసు నామమున